గురువుగారు తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? అలాగే వారు పాటించాల్సిన నియమాలేమన్నా ఉన్నాయా? అలాగే వాళ్ళు చేయాల్సిన దైవారాధన ఏంటి? అలాగే తప్పకుండానండి. ఇప్పుడు మనం కుంభరాశి వారి గురించి కూడా తెలుసుకుందాము. ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. వీరు అనేక కార్యక్రమములు అనుకున్నప్పటికి కూడా అన్నిటినీ కూడా పూర్తి చేయలేరు. కొన్ని కార్యక్రమాలు మాత్రం విజయవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గానే ఉంటుంది. వీరికి ఉన్నటువంటి భూ వివాదాలు కూడా పరిష్కారం కూడా అవుతాయి. వాహన యోగం ఉంది. నూతన విద్యా అవకాశాలు అనేటువంటివి కూడా వీళ్ళకి కలుగుతాయి. వీరు సంఘంలో విశేషమైనటువంటి గౌరవం పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు అనేటువంటివి బాగుంటాయి. ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా కూడా ఉంటుంది. కానీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఊహించని మార్పులు కూడా ఈ వారంలో జరిగే అవకాశం కూడా ఉంది. అది గమనించాలి. ఇక రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి అప్రయత్నంగా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ఈ వారం చివరిలో ఏమవుతుందంటే మిత్రులతోటే గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. మిత్ర భేదం అనేది జరుగుతుంది. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మీకు విభేదాలు వస్తాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉంటే కూడా మంచిది. అంతేకాకుండా ఈ వారం చివరిలో ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంది. అంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఉండాలి. వీరికి ఎరుపు, ఆకుపచ్చ అనేటువంటివి కూడా అనుకూలమైనవి. వీరు దుర్గాదేవి స్తోత్రం కూడా చేయాలి. అమ్మవారి గురించి కూడా ఆరాధన చేయాలి. దుర్గా స్తోత్రం పఠించండి. లేదంటే కనీసం శ్రవణం అంటే వినటం అన్నా చేయండి. చేయటం ద్వారా మీకు ఈ వారం కూడా లాభదాయకంగా కూడా ఉంటుంది.